ఇచ్చారు. కంపలు మొత్తం కూడా 2 రోజుల్లో మొత్తం క్లియర్ చేశారు. బిల్డింగ్లు అనేది ఆయన నిష్పక్షపాతంగా చెప్పారు. రాకేష్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి అక్కడే తమ సత్తా చాటే విధంగా ప్రణాళికలు చేస్తున్నారట. అది పాదయాత్ర ఒకవైపు ఉంటుంది, అలాగే ఓదార్పు యాత్ర కూడా. ఆయన సక్సెస్ ఫార్ములాలు ఏవైతే ఉన్నాయో అదే ఫార్ములాతోటి ఆయన మళ్ళీ జనాల్లోకి వెళుతున్నారు. ఎవరైతే మీ వల్ల బాధింపబడ్డారో వాళ్ళని ఓదార్చడానికి వెళ్తున్నారన్నది వాళ్ళ వర్గీయులు చెప్పే మాట. మరొక వైపు కొడాలి నాని గారు కానీ రోజా గారు కానీ గతంలో ఏ రకంగా స్పీడ్గా మాట్లాడారో అదే స్పీడ్ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. మీకు ఎవరో భయపడేది లేదు అని చెప్పి నాని గారు డైరెక్ట్ చెప్తున్నారు. ఆ బయట కూడా నేను వినిపిస్తాను రజనీ గారు మాట్లాడిన తర్వాత. నేను ఒక మాట చెప్తాను సార్, మీరు బయట చూపించండి, కానీ ఆ బయటలోనే సమాధానం ఉంది. అదేంటో వినండి, ఒక్క మాట. ఏం చేయాలో ఉన్నది చేసుకోండి. మీరు సూపర్ సిక్స్ వేసినటువంటి వాగ్దానాలనే 1వ తారీఖు నుంచి 4000 పెన్షన్ తో పాటు అమలు చేస్తున్నాం. అదిగోండి, జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వస్తారంట, వీళ్ళు ముందే వెళ్తారంట. ఆ బయటలోనే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వస్తారంట. ముందు తాడేపల్లి పార్టీ కార్యాలయం ఎందుకు ఖాళీ చేశారో చెప్పమనండి. మాజీ ముఖ్యమంత్రి ఇంటికి ఫెన్సింగ్ ఎందుకు వేశారో 20 అడుగులు చెప్పమనండి. ప్రజల్లోకి రమ్మనండి, సాదరంగా స్వాగతిస్తాం. ఆయన పాదయాత్ర చేస్తా అన్నప్పుడే Y+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి అదనపు బలగాలను ఇచ్చి రోప్ పార్టీ ఇచ్చి జనాల్లోకి పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ప్రజల్లోకి వస్తానంటే ఎవరు ఆపట్లేదు. ఆ నిక్షేపంగా రమ్మనండి, మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తాం. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, కానీ ఎప్పుడు ఓ ఫ్రీజింగ్ టైం ఉంటది. 6 నెలల తర్వాత మేము మాట్లాడతామని ఆ గడ్డం బాబానే చెప్పాడు. మరి 6 నెలలు అయిందా? ఎందుకు మొదలు పెట్టాడు గడ్డం బాబా ఈ స్టోరీ? అదే బయటలో లాస్ట్ లో చూసినట్టయితే చాలా క్లియర్ గా చెప్పాడు ఈ గడ్డం బాబా. ఏం చెప్పాడు? ఏమంటే ముందు మేము వెళ్తాం, జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వస్తారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడే రాలేదు సార్, ఇప్పుడు ఎక్కడ రావాలి? ఆ 4 గోడలు దాటి రావటానికి చేతగాక పార్టీ కార్యాలయం. కొత్త టైటిల్ ఏంటి? గడ్డం బాబా ఏంటి? ఆయన ఏదో స్వామీజీ లాగా సన్యాసి అయిపోతున్నాడు సార్ రేపొద్దున. సన్యాసి అయిపోతున్నాడు రేపొద్దున. ఏమండి, ఒకసారి ఓడిపోతే సన్యాసి అయిపోతారా? ఎందుకనంటే ఏదో ఒక వేషంలో ఉంటే కొట్టరు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ నాయకులు ఆయన మీద పగబట్టారు, వాళ్ళ నియోజకవర్గ ప్రజలు. ఎందుకంటే గుడివారికి ఒక రోడ్డు కూడా ఈ చేతగాని దద్దమ్మ కాబట్టి గుడివారికి ఒక రోడ్డు వేయలేకపోయాడు. ఎక్కడ నన్ను కొడతారో ఏదో ఒక మాల స్వీకరించి నేను స్వామీజీగా దండలేసి మెల్లో నేను స్వామీజీగా అయిపోదామని అనుకున్నాడు అతను. అందుకే గడ్డమ్మ అంటున్నావు అతన్ని. ఓకే రజనీ గారు.